ప్రజాహితం కోరే బ్రాహ్మణులపైన జరుగుతున్న దాడులను అరికట్టేందుకు బ్రాహ్మణ సంఘం అభివృద్ధి సాధించేందుకు గాను సమర్థవంతమైన సంఘ నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక విద్యుత్ నగర్ చల్లా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాకినాడ అర్బన్ రూరల్ బ్రాహ్మణ సంఘం సమావేశానికి ఐవి రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని ఆశించేది, ఆ దిశగా అడుగులు వేసేది కూడా బ్రాహ్మణులేనని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజం ఎంతో పురోగతి సాధించిందని, అయితే అల్పజీవులైన బ్రాహ్మణుల పట్ల వివక్షత, చులకన భావం ప్రదర్శించడం దారుణమని వాపోయారు. నిత్యం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యను ఎదుర్కొనేందుకు గాను, అలాగే బ్రాహ్మణ సంక్షేమం కోసం పాటుపడే విధంగా బ్రాహ్మణ సంఘం పటిష్టం కావడం ఎంతైనా ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సంఘ పటిష్టతతో పాటు సమర్థవంతమైన సేవాభావం కలిగిన వారే ఉండి ఎటువంటి వ్యక్తిగత అజెండాలను అవకాశం ఇవ్వని వ్యక్తిని బ్రాహ్మణ సమాజం ప్రతినిధిగా నియమించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. అలాగే మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కాకినాడ అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఉన్న 7% బ్రాహ్మణులు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా తమకు ఉందని చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బ్రాహ్మణ ఓటర్లు కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా డాక్టర్ ఐవి రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అయ్యగారు వెంకటేష్, విశ్వేశ్వరరావు, జమన మడక శ్రీరామ శర్మ, వ్రత పురోహితులు మురళీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఇప్పుడు 300 మంది వ్యక్తులు మాట్లాడారు. వేరు సమస్యలు వారు డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు ఎలా ఉందంటే, ఈరోజు ప్రస్తుతం మనకి మన ప్రపంచంలో నుండి, మన భారతదేశంలో, మన నిత్య జన ప్రక్రియలో అనండి మన అందరం కూడా ఎంతో మన కార్యక్రమాల్లో నిబంధనలై ఉన్నాము. ఇది మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. సపోజ్ నేను ఒక డాక్టర్, నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు పేషెంట్ చూస్తాను. నేను చూడకపోతే ఎంతోమంది పేషెంట్లు అక్కడ బాధపడతారు. నేను ఊరెళ్ళావు, లేకపోతే ఇలాగ ఈ మీటింగ్లకు వచ్చో ఇక్కడ కూర్చొని 2-3 గంటలు నేను స్పెండ్ చేస్తుంటే అక్కడ ఎంతోమంది పేషెంట్లు బాధపడతారు. ఈ మన ప్రభాకర్ గారు మన శుక్రవారం సాయంత్రం 5ంటికి మీటింగ్ అన్నాడు. శుక్రవారం సాయంత్రం 5ంటికి నేను ఎలా ఉంటానంటే 300 మంది పేషెంట్తో ఉంటాను. నేను చెప్పాను, నేను రాలేని చెప్పాను, నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే ఒక అడ్వకేట్గా, లేకపోతే మన ఒక పురోహితులుగా, అలాగే మిగతా ప్రొఫెషన్స్లో ఒక ఇంజనీర్గా, ఒక లాయర్గా ఎంతోమంది వారి దినదిన కార్యక్రమాలు ఉంటాయి. అది మనం ఒక బ్రాహ్మణ సంఘం పెట్టుకోవాలా, దాంట్లో మనం నిత్యం పనిచేయాలా, మనం ప్రజలందరికీ సేవ చేయాలా అనేటువంటిది ప్రజలు రెస్పాండ్ అవ్వడం అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. ఇదందరూ ప్లీజ్ యూ నోట్ డౌన్, డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ గ్రేట్ టు ఫాల్ ఫ్రమ్ హెవెన్. You must accept the reality. Now what is real in our life? అది మనం యాక్సెప్ట్ చేయాలి. పోతే ఇది మన బ్రాహ్మణ సంఘానికే కాదు, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మాకు ఫిజిషియన్స్లో కాకినాడ చాప్టర్ ఉంది, అంటే కాకినాడలో ఫిజిషియన్స్ అందరూ. అలాగే స్టేట్ ఫిజిషియన్స్ చాప్టర్ ఉంది. దానికి నెలకు ఒకసారి మీటింగ్ పెడతాం. దానికి డిన్నర్, మీటింగు, అంటే ఒక లెక్చరు ఫాలోడ్ బై డిన్నర్, ఇవన్నీ ఉంటాయి. అలాగే స్టేట్ కాన్ఫరెన్స్ నెలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి పెడతాం. ఆ స్టేట్ కాన్ఫరెన్స్ 3 రోజులు పెడతాం. అందరు ఫిజిషియన్స్ వస్తారు, మెంబర్స్ అందరూ, స్టేట్లో ఉన్న ఫిజిషియన్స్ అందరూ. ఎంతమంది వస్తారండి? కాకినాడ చాప్టర్, కాకినాడలో ఒక 20 మంది ఫిజిషియన్స్ ఉంటే 4-5 వస్తారు ఆ మీటింగ్. స్టేట్లో ఒక 1000 మంది ఫిజిషియన్స్ ఉంటే ఒక 100 మంది వస్తారు. అంటే ఏంటి? ఇది ఒక మనలో ఉండేటువంటి ఒక లిథార్జీ. దేర్ ఇస్ నో కమిట్మెంట్ టు ది అసోసియేషన్, దేర్ ఇస్ నో కమిట్మెంట్ టు ది ప్రొఫెషన్. అలాగే కూడా చెప్పడం, ఎందుకంటే